గుడ్ మార్నింగ్ వెస్టీజ్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో మనకి జూన్ 2023 వెస్టీజ్ 19th యానివర్సరీ సందర్భంగా న్యూ బిజినెస్ ప్లాన్, అప్డేటెడ్ ప్లాన్ మనకి అనౌన్స్ చేయడం జరిగింది. ఆ ప్లాన్లో ఉన్నటువంటి అప్డేట్స్ ఒకసారి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో వన్స్ అగైన్ ఐ వెల్కమ్ యూ ఆల్ టు ద బిజినెస్ ప్లాన్ సెషన్. సో ఈ బిజినెస్ ప్లాన్లో కనుక మనం పర్టికులర్గా గమనించినట్లయితే కొన్ని గ్రేట్ చేంజెస్ చేయడం జరిగింది. మనకు చాలా బెనిఫిట్ అయ్యే చేంజెస్ కూడా చేయడం జరిగింది. ఆ చేంజెస్ ఏంటో చెప్పడానికే మళ్ళీ ఒకసారి, మనకు ఆల్రెడీ తెలుగులోనే ఉంది బిజినెస్ ప్లాన్, వెస్టీజ్ బిజినెస్ ప్లాన్ వీడియో నా ఛానల్లోనే, కానీ మళ్ళీ ఒకసారి ఈ చేంజెస్ అయినటువంటి వీడియోని మళ్ళీ పెట్టాలనే ఉద్దేశంతో బిజినెస్ ప్లాన్ చేయడం జరుగుతుంది. కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి ఆ ప్లాన్కి ఈ ప్లాన్కి, బట్ చాలా పర్టికులర్ చేంజెస్ కూడా రావడం జరిగింది. దానికోసమే అగైన్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద లీడర్స్, మధ్యలో స్కిప్ చేయకుండా ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది. ఓకేనా? సో ఈ చేంజెస్ ఏంటి తెలుసుకునే ముందు మనం ఒరిజినల్గా ఇన్కమ్స్ ఎన్ని ఉన్నాయి వెస్టీజ్లో. ఇంతకు ముందు అయితే 10 రకాల ఆదాయాలు ఉండే. నౌ ఇట్ హాస్ బికమ్ 9 వేస్ ఆఫ్ ఇన్కమ్. అదేంటి సార్ మీరు ఇన్కమ్ ప్లాన్ చేంజ్ చేశారు, బాగుందని చెప్పారు, 10 నుంచి 9 తీసుకొచ్చారంటే 10 నుంచి 9 టైప్స్ తీసుకొచ్చారు. 9 టైప్స్ ఇన్కమ్, కానీ ఇన్కమ్ ఎక్కడ తగ్గించలేదు. ఓకేనా? సో ఆ టైప్స్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. నెంబర్ 1 వచ్చేసి యాజ్ ఇట్ ఈస్గా ఇంతకుముందు ఉన్న ప్లాన్లో ఉన్నట్టుగానే సేవింగ్స్ ఆన్ కన్జంప్షన్, అంటే మనం వాడుకునేటటువంటి ప్రోడక్ట్ యొక్క ఎంఆర్పి మీద వచ్చే డిస్కౌంట్ అని అంటారు. ఇది 10 నుంచి 20% ఉంటుంది. దీన్ని మొదటి ఆదాయంగా చెప్తారు. రెండవది వచ్చేసి అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్. దీంట్లో మాత్రం చాలా పెద్ద చేంజెస్ చేయడం జరిగింది. ఇంతకు ముందుకు పర్ఫార్మెన్స్ బోనస్ అనేది 5% to 11% మాత్రమే ఉండేది. ఆ 5% to 11% కూడా 5%, 8%, 10%, 11%. ఇప్పుడు వచ్చేసి 5%, 8%, 12%, 16%. సో ఏకంగా 11% నుంచి 16% పెంచారు బ్రాంజ్ డైరెక్టర్ యొక్క పర్ఫార్మెన్స్ బోనస్. ఓకే, దాని తర్వాత టీమ్ బిల్డింగ్ బోనస్ యాజ్ ఇట్ ఈస్గా 3% ఇవ్వడం జరిగింది. డైరెక్టర్ బోనస్ను 4% ఉన్నదాన్ని 15% చేయడం జరిగింది. ఓకే, దాని తర్వాత లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్, ఎల్ఓబి, చాలా ఇంపార్టెంట్ ఇన్కమ్, మనందరికీ తెలుసు. ఎల్ఓబి అంటే వెస్టీజ్ అంటే ఎల్ఓబి, రైట్? సో దాన్ని 15% ఉన్నటువంటి ఎల్ఓబి పర్సంటేజ్ను ఇప్పుడు 18% చేయడం జరిగింది. ట్రావెల్ ఫండ్ అనేది యాజ్ ఇట్ ఈస్గా 3% ఉంచారు, కానీ అప్డేట్ ఏంటంటే గోల్డ్ డైరెక్టర్ నుంచి ఇచ్చేది ఇంతకు ముందుకు ట్రావెల్ ఫండ్, నవ్ ఇట్ హాస్ బికమ్ సిల్వర్ డైరెక్టర్స్కి ఆల్సో ఇట్ ఈస్ ఎలిజిబుల్. ఓకేనా? సిల్వర్ డైరెక్టర్స్ కూడా ట్రావెల్ ఫండ్ తీసుకోవచ్చు. ఇది యాక్చువల్గా ఓల్డ్ ప్లాన్లో మనకి ఈ మొన్న ప్లాన్ కంటే ముందు ప్లాన్లో సిల్వర్ డైరెక్టర్స్కే ఉండే, కానీ తర్వాత గోల్డ్ డైరెక్టర్స్కి ఇవ్వటం మొదలుపెట్టారు. నవ్వు మళ్ళీ సిల్వర్ డైరెక్టర్స్ నుంచి ఇస్తున్నారు. ఇది ట్రావెల్ ఫండ్. దాని తర్వాత కార్ ఫండ్, స్టార్ డైరెక్టర్స్కు కార్ ఫండ్ 5% యాజ్ ఇట్ ఈస్గా ఇస్తున్నారు. క్రౌన్ డైరెక్టర్స్కి 3%, హౌస్ ఫండ్ యాజ్ ఇట్ ఈస్గా ఇస్తున్నారు. ఎలైట్ క్లబ్ బోనస్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్స్ నుంచి 2% యాజ్ ఇట్ ఈస్గా ఇస్తున్నారు. ఓకేనా? ఇవి క్విక్గా, చాలా ఫాస్ట్గా మీకు చెప్పేటటువంటి చేంజ్ అయినటువంటి విషయాలు. ఇంకొంచెం డీటెయిల్డ్గా ఎలాబొరేట్గా ముందుకెళ్ళి తెలుసుకుందాం, రైట్? సో మొట్టమొదటి ఇన్కమ్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు మీకు అందరికీ. 10 నుంచి 20% డిస్కౌంట్ వస్తుంది ప్రతి ప్రోడక్ట్ మీద. ఎంఆర్పి 100 రూపాయలు అంటే మనకి 80 కానీ 90 కానీ వస్తుంది. దాన్ని రీటైల్ ప్రాఫిట్ అని కూడా, సేవింగ్ అండ్ కన్జంప్షన్ కూడా అంటారు. ఓకేనా? డిస్కౌంట్ ఆన్ ఎంఆర్పి అని కూడా అంటారు. దాని తర్వాత రెండో ఆదాయం ఏంటి అంటే అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్. అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ అనేది మనకి ఇందాక మనం మాట్లాడుకున్నట్టే 5% నుంచి 16% ఉంటుంది. ఈ 1, 2 ఈ 2 ఆదాయాలు జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్క పర్సన్కి ఎలిజిబుల్ ఉంటాయి. ఈరోజు జాయిన్ అయిన వాళ్ళకు ఉంటాయి, ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళకు కూడా ఎలిజిబుల్ ఉంటాయి. ఓకేనా? ఏం చేయాలి రెండింటికి ఎలిజిబుల్ అంటే ప్రోడక్ట్ కొనుక్కోవాలి, అంతే. సింపుల్ ప్రోడక్ట్ కొనుక్కోవడం వల్ల ఎవరిని జాయిన్ చేయకపోయినా ఈ 2 టైప్స్ ఇన్కమ్ మనం తీసుకోవచ్చు. ఓకేనా? సో 5 to 16% వస్తుంది. అయితే పర్ఫార్మెన్స్ బోనస్కి మనం ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. 2 చాలా ఇంపార్టెంట్ విషయాలు. అవి ఏంటివంటే పీవీ అండ్ బీవీ, అండర్స్టాండింగ్ పీవీ అండ్ బీవీ. పీవీ అనేటటువంటి 2 పదాలు వెస్టీజ్ బిజినెస్లో మీరు ఉన్నన్ని రోజులు వినబడతాయి. పీవీ అంటే ఫుల్ ఫామ్ పాయింట్ వాల్యూ, బీవీ అంటే బిజినెస్ వాల్యూమ్. ఈ రెండింటికి మీనింగ్ ఏంటి అంటే ప్రతి 30 రూపాయల కొనుగోలు మీద మీకు ఒక పాయింట్ వస్తుంది, దాన్ని పీవీ అంటారు. ఒక పీవీ యొక్క విలువ 18 బీవీ, రైట్? సో ప్రతి 30 రూపాయల కొనుగోలు మీద ఒక పాయింట్ అంటే 60 రూపాయలకి 2 పాయింట్లు, 90 రూపాయలకు 3 పాయింట్లు, 300కి 10 పాయింట్లు, 3000కి 100 పాయింట్లు. వాటిని పీవీస్ అని అంటారు. ఓకే, ఒక పీవీ విలువ 18 బీవీ, రైట్? సో ఈ పీవీ బీవీల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే పీవీ అనేది ఎంతైందో తెలిస్తే మన లెవెల్ ఏంటో తెలుస్తుంది. బీవీ అనేది ఎంతైందో తెలిస్తే మనకు ఆ నెలలో ఇన్కమ్ ఎంత వస్తుందో తెలుస్తుంది.
ఓకేనా, ఇది జస్ట్ గుర్తుపెట్టుకోండి. కొంచెం ముందుకెళ్దాం మనం. పర్ఫార్మెన్స్ బోనస్ యొక్క స్లాబ్. సార్ పర్ఫార్మెన్స్ బోనస్ 5% ఎప్పుడు వస్తుంది, 8 ఎప్పుడు వస్తుంది, 12 ఎప్పుడు వస్తుంది, 16 ఎప్పుడు వస్తుంది అంటే మీరు జాయిన్ అయినప్పుడు మిమ్మల్ని డిస్ట్రిబ్యూటర్ అంటారు. అప్పుడు మీరు ఒక పాయింట్ దగ్గర నుంచి 599 పాయింట్ల వరకు ఎంత ఉన్నా మీరు 5% లెవెల్లో ఉన్నట్టు. దాని తర్వాత 600 పాయింట్స్ ఎప్పుడైతే దాటుతాయో మీకు సీనియర్ డిస్ట్రిబ్యూటర్ అనే చిన్న ప్రమోషన్ ఇచ్చి 2399 వరకు మీకు 8% పర్ఫార్మెన్స్ బోనస్ ఇస్తారు. ఆ తర్వాత మీరు ఎప్పుడైతే 2400 పీవీస్ దాటి 5499 లోపు మిమ్మల్ని అసిస్టెంట్ డైరెక్టర్ అని అంటారు, 12% పర్ఫార్మెన్స్ బోనస్ ఇస్తారు. దాని తర్వాత ఎప్పుడైతే మీరు 5500 అంటే 5499 5499 పైన 5500 ఎప్పుడైతే దాటుతుందో మిమ్మల్ని బ్రాంజ్ డైరెక్టర్ అని హైయెస్ట్ పర్ఫార్మెన్స్ బోనస్ 16% ఇస్తారు మీకు అప్పుడు. ఓకేనా, సో ఇవి ఎప్పుడు చేయాలంటే మీరు జాయిన్ అయిన దగ్గర నుంచి మీది మీ టీమ్వి అన్నీ కలిపి మీరు ఏ రోజైతే 5500 పీవీస్ కంప్లీట్ చేస్తారో ఆ రోజు మిమ్మల్ని బ్రాంజ్ అంటారు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ మంత్లో జాయిన్ అయ్యారు, ఒక 1000 పాయింట్స్ చేశారు. నెక్స్ట్ మంత్లో మీరు ఇంకొక 2 3 లేదంటే ఒక 10 మందిలో జాయిన్ చేయడం వల్ల వాళ్ళు ఒక 2000 పాయింట్స్ చేశారు. సో మీరు ఫస్ట్ మంత్లో చేసిన 1000 పాయింట్లు, సెకండ్ మంత్లో చేసిన 2000 పాయింట్స్, మీరు చేసిన పాయింట్లు, మీ టీం చేసిన పాయింట్స్ అన్నీ యాడ్ అవుతూ పోతాయి. ఎప్పటిదాకా యాడ్ అవుతాయి అంటే మీరు బ్రాంజ్ డైరెక్టర్ అయ్యేంత వరకు యాడ్ అవుతాయి. రైట్, సో బ్రాంజ్ డైరెక్టర్ అయిన తర్వాత మీరు 16% పర్ఫార్మెన్స్ బోనస్ తీసుకుంటారు. ఈ అక్యుములేషన్ పర్ఫార్మెన్స్ బోనస్ అనేది వెస్టీజ్లో ఉన్నటువంటి పెద్ద అడ్వాంటేజ్ అండి. దానివల్ల ఓన్లీ ప్రమోషన్సే ఉంటాయి, నో డిమోషన్స్. సో మీరు ఎప్పుడైతే 5500 పీవీస్ అచీవ్ అవుతారో మిమ్మల్ని బ్రాంజ్ డైరెక్టర్ అంటారు. బ్రాంజ్ డైరెక్టర్ అయ్యేటందుకు ఒక కండిషన్ ఏంటిదంటే యూ షుడ్ మెయింటైన్ మినిమం 2001 పీవీ టు క్వాలిఫై బ్రాంజ్ డైరెక్టర్. మీరు బ్రాంజ్ డైరెక్టర్ ఆ నెలలో క్వాలిఫై కావాలంటే 5500 పీవీస్ కంప్లీట్ చేయడంతో పాటు ఆ పర్టిక్యులర్ మంత్లో మీరు 2001 పీవీ మినిమం కలిగి ఉండాలి. అప్పుడే మిమ్మల్ని బ్రాంజ్ డైరెక్టర్ అంటారు. బ్రాంజ్ డైరెక్టర్ సంబంధించినటువంటి ఇన్కమ్స్ అప్పుడే వస్తాయి మీకు. సార్ బ్రాంజ్ అయితే ఏమేమి వస్తాయంటే థర్డ్ ఇన్కమ్ వస్తుంది, దాని పేరు డైరెక్టర్ బోనస్, 15% ఇస్తారు. ఓకేనా, కంపెనీ టర్న్ ఓవర్లో నుంచి వచ్చే వాటాలు ఇవన్నీ 15% బ్రాంజ్ అయిన తర్వాత స్టార్ట్ అవుతాయి మనకు అట్లా. దాని తర్వాత టీమ్ బిల్డింగ్ బోనస్ అని చెప్తారు, దాన్ని 3% ఇస్తారు మనకి. ఈ 2 రకాల ఆదాయాలు మనకి డైరెక్టర్ అయిన తర్వాత యాడ్ అయ్యేటివి, థర్డ్ ఇన్కమ్, ఫోర్త్ ఇన్కమ్. సో డైరెక్టర్ క్వాలిఫై అవ్వాలంటే 2001 పీవీ చేయాలని చెప్పాను. 2001 పీవీకి ఇంకొక 600 పాయింట్స్ యాడ్ చేస్తే 2600 పాయింట్స్ ఎప్పుడైతే అవుతాయో మీకు టీమ్ బిల్డింగ్ బోనస్ అనే అడిషనల్ ఇన్కమ్ కూడా వస్తుంది. ఓకే, సో దీన్ని టీమ్ బిల్డింగ్ బోనస్ 3%గా ఇస్తారు బ్రాంజ్ డైరెక్టర్కి. నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటి సార్, నేను జాయిన్ అయ్యాను, నా పాయింట్స్ నేను కొనుక్కున్నాను, నా కింద కొంతమంది టీంకు నేను వాడిన ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల, వెస్టీజ్ బిజినెస్ ప్లాన్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల వాళ్ళు కొంతమంది ప్రోడక్ట్ వాడుకున్నారు, నేను కొన్నప్పుడు వచ్చిన పాయింట్లు, వాళ్ళు కొన్నప్పుడు వచ్చిన పాయింట్లు అన్నీ నాకు యాడ్ అయినాయి. ఇవి యాడ్ అవుతూ పోయి 5500 పీవీస్ కంప్లీట్ అయిన తర్వాత నేను డైరెక్టర్ అయినా. నెక్స్ట్ ఏం చేయాలి, వాట్ నెక్స్ట్ అంటే నీడ్ టు మేక్ బ్రాంజ్ డైరెక్టర్స్ అండర్ యువర్ లైఫ్ లైన్. డౌన్ లైన్ అనొద్దు అని చెప్పి ఎక్కువసార్లు నేను డౌన్ అంటే బాగుండదు అని చెప్పి లైఫ్ లైన్ అనే పదాన్ని యూజ్ చేయడం జరిగింది. సో మీరు ఎలాగైతే బ్రాంజ్ డైరెక్టర్ అయ్యారో సేమ్ ప్లానే కదా మీ డౌన్ లైన్స్కి ఉన్నది కూడా, అంటే మీన్స్ మీ లైఫ్ లైన్స్కి ఉన్నది కూడా. కాబట్టి మీరు ఎలాగైతే ప్లాన్ ఉపయోగించుకొని బ్రాంజ్ డైరెక్టర్ అయ్యారో మీ కింద జాయిన్ అయినటువంటి లీడర్స్ ఒక్కొక్కరుగా బ్రాంజ్ డైరెక్టర్లను తయారు చేయటమే ఈ బిజినెస్లో ఉన్నటువంటి వర్క్. ఓకేనా, ఎలా అంటే ఒకరి కింద ఒకరిని కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ మీ డౌన్ లైన్లో ఏ అనే అతను, బి అనే అతను, సిడి ఇట్లా జాయిన్ అయ్యారు, 4 ఏబిసిడి అంటే ఒకరి కింద ఒకరు కాదు. ఏ మీ కిందనే ఉన్నారు, బి మీ కిందనే ఉన్నారు, సి మీ కిందనే ఉన్నారు, డి మీ కిందనే ఉన్నారు. సో ఏ అనే అతను డైరెక్టర్ అయితే పరిస్థితి ఏంటి, సిడి ఇట్లా సపరేట్ డైరెక్టర్లు అయితే మీకు వచ్చే బెనిఫిట్స్ ఎంతో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ కింద ఏ అనే ఒక బ్రాంజ్ డైరెక్టర్ అయితే మిమ్మల్ని సిల్వర్ అంటారు, బి అనే అతను కూడా డైరెక్టర్ అయితే, అంటే 2 డైరెక్టర్లు అయితే మిమ్మల్ని గోల్డ్ అంటారు, 3 డైరెక్టర్లు అయితే మిమ్మల్ని ఏబీసీ డైరెక్టర్లు అయితే స్టార్ అంటారు, ఏబిసిడి కూడా లేదంటే ఈ కూడా డైరెక్టర్ అయ్యారు అంటే 5 లేదా 4 డైరెక్టర్లు అయితే మిమ్మల్ని డైమండ్ డైరెక్టర్ అంటారు, ఏబిసిడిఈ ఎఫ్ కూడా డైరెక్టర్ అయ్యింది అంటే 6 డైరెక్టర్లు అయ్యారు మీ కింద, మిమ్మల్ని అప్పుడు క్రౌన్ డైరెక్టర్ అంటారు. ఏబిసిడిఈఎఫ్ జిహెచ్ కూడా డైరెక్టర్ అయ్యారు అంటే 8 మంది బ్రాంజ్ డైరెక్టర్లు అయ్యారు మీ కింద, మిమ్మల్ని యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అంటారు. రైట్, దాని తర్వాత ఏబిసిడిఈఎఫ్ జిహెచ్ ఐజేకేఎల్
ఎల్ వరకు 12 మంది డైరెక్టర్లు అయ్యారు మీ కింద డైరెక్టర్ ఉన్నోళ్ళు. మిమ్మల్ని అప్పుడు డబల్ క్రౌన్ డైరెక్టర్ అని అంటారు, డిసిడి. మీ కింద 16 మంది డైరెక్టర్లు ఉన్నారనుకోండి, అప్పుడు మిమ్మల్ని ది హయ్యెస్ట్ పొజిషన్ డబల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అని అంటారు. ఓకేనా? సో ఇప్పుడు మనకు తెలియాల్సింది ఏంటంటే, సిల్వర్ డైరెక్టర్ అయినప్పుడు నాకు ఏమేమి ఇన్కమ్స్ వస్తాయి, గోల్డ్ అయినప్పుడు ఏమొస్తాయి, స్టార్ అయినప్పుడు ఏమొస్తాయి, డైమండు, క్రౌను, సిడి, యూసిడి ఇవన్నీ అవ్వటం వల్ల ఏమొస్తాయి అనేది తెలియాలి మనకి. ఓకేనా? సో ఇక్కడ ఓవరాల్గా బిజినెస్ ఏంది అనేది మీకు అర్థం అవ్వాలి. ఇక్కడ అంటే మనం లీడర్ అయ్యి, అంటే మనం బ్రాంజ్ డైరెక్టర్ అయ్యి మన కింద నెంబర్ ఆఫ్ బ్రాంజ్ డైరెక్టర్ని తయారు చేయటం అనేది ఈ బిజినెస్లో ఉన్నటువంటి మేజర్ పాయింట్. ఓకేనా? సో ఓవరాల్గా బిజినెస్ ఏంటి? మేకింగ్ లీడర్స్ బిజినెస్. సెల్లింగ్ ప్రోడక్ట్ బిజినెస్ కాదండి. మీరు ఒకవేళ ప్రోడక్ట్లు అమ్మారనుకోండి, మీరు మంచి సేల్స్ మెన్ అవుతారు, మీ కింద మంచి కస్టమర్లు వస్తారు. యూ విల్ నెవర్ బికమ్ ఏ లీడర్, యూ విల్ నెవర్ గెట్ ఎ ప్యాసివ్ ఇన్కమ్. నెట్వర్క్ మార్కెటింగ్లోకి మనం రావడానికి మెయిన్ రీజనే ప్యాసివ్ ఇన్కమ్ కోసం వచ్చాం. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? వీ షుడ్ బికమ్ ఏ లీడర్, వీ షుడ్ మేక్ సమ్ లీడర్స్. మీరు ఎంతమంది లీడర్స్ని తయారు చేస్తే, ఎంతమంది ఇన్కమ్ హోల్డర్స్ని తయారు చేస్తే మీ ఇన్కమ్ అంత స్టేబుల్గా, అంత ఫ్యూచరిస్టిక్గా, అంత ఇంక్రీజింగ్ అవ్వుకుంటూ వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ మనం సిల్వర్ డైరెక్టర్ అయినప్పుడు మనకు వచ్చే 5th ఇన్కమ్, అంటే ఇందాక డైరెక్టర్ వరకు వచ్చినటువంటి 4 రకాల ఆదాయాలు కాకుండా, మీరు ఎప్పుడైతే మీ కింద ఒక బ్రాంజ్ డైరెక్టర్ని చేస్తారో అప్పుడు మీకు 18% లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ పేరు మీద 18% మనకి ఇన్కమ్ రావడం జరుగుతుంది. దాన్ని ఎల్ఓబి అని అంటారు. మీ పొజిషన్ అప్పుడు సిల్వర్ డైరెక్టర్ ఉంటుంది, మీ కింద ఒక క్వాలిఫైడ్ లెగ్ ఉంటుంది. ఆ క్వాలిఫైడ్ లెగ్లో నుంచి ఆ నెలలో 5,625 పీవీలు వస్తే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎల్ఓబి. మీకు అందరికీ తెలుసు ఎల్ఓబి అంటే వెస్టీజ్ అంటే ఎల్ఓబి. ఎక్కువ ఇన్కమ్ మొత్తం ఎల్ఓబిలోనే ఉంటుంది. కాబట్టి ఎల్ఓబి అనేది సిల్వర్ డైరెక్టర్స్ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ ఇన్కమ్ ఇది. ఓకేనా? 18% వస్తుంది. సో సిల్వర్ డైరెక్టర్కి ఎన్ని లెగ్లు క్వాలిఫై ఉండాలి? ఒక్క లెగ్ క్వాలిఫై అయ్యి ఉండాలి కింద, డైరెక్టర్ క్వాలిఫై. దాని తర్వాత 6వ ఇన్కమ్ కూడా ఇస్తారు సిల్వర్ డైరెక్టర్కి. దాని పేరు ట్రావెల్ ఫండ్. అదేంటి సార్ ట్రావెల్ ఫండ్ అంటే? నేను బైక్ వేసుకొని రోజు ఫీల్డ్ వర్క్ వెళ్తాను కదా, దానికి ఏమైనా పెట్రోల్ పైసలు ఇస్తారంటే నో. సంవత్సరానికి 2 సార్లు కంపెనీ ఫారెన్ ట్రిప్ తీసుకెళ్తుంది. ఆ ఫారెన్ ట్రిప్కి ఒకవేళ మనకి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంటే ఈ ట్రావెల్ ఫండ్ రూపంలో ఉన్నటువంటి అమౌంట్ని యూజ్ చేసుకొని వెళ్ళొచ్చు. లేదు సార్ నాకు అమౌంట్ అవసరం ఉంది, కొంచెం ఎమర్జెన్సీ ఉందనుకుంటే మీరు మెయిల్ పెడితే ఆ అమౌంట్ ఇచ్చేస్తారు. గ్యారెంటీగా ట్రావెల్ వెళ్ళాలని రూల్ అయితే లేదు. కానీ ఇది రావాలంటే ఏం చేయాలి? మన కింద మనతో పాటు ఒకరిని బ్రాంజ్ డైరెక్టర్ని చేయాలి, ఏ అనే అతన్ని. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి మనం? ఏ అనే అతను బ్రాంజ్ డైరెక్టర్ అయ్యాడు, తర్వాత బి అనే అతను కూడా బ్రాంజ్ డైరెక్టర్ చేస్తే గోల్డ్ అయినాం. దాంతోపాటు సి అనే అతను కూడా చేసాం. అంటే మన కింద 3 బ్రాంజ్ డైరెక్టర్లు అయితే మనని స్టార్ డైరెక్టర్ అంటారు. అప్పుడు మనకి కార్ ఫండ్ రూపంలో ఒక 5% అడిషనల్ ఇన్కమ్ యాడ్ చేస్తారు. కార్ ఫండ్, కారు కొనుక్కోవడానికి. లేదు సార్ నేను కారు కొనుక్కోను, నాకు ఆల్రెడీ కారు ఉంది, నాకు అమౌంట్ కావాలంటే అమౌంట్ ఇస్తారు. లేదు సార్ నాకు కారు లేదు కానీ అవసరం లేదు నేను కొనుక్కోను ఇప్పుడు అంటే కార్ ఫండ్ మీకు ఇచ్చేస్తారు. ఎట్లా కావాలంటే అట్లా యూజ్ చేసుకోండి. అది మీ కారు ఫండ్ రూపంలో వచ్చేటటువంటి అమౌంట్ అంతే. ఇది రావాలంటే ఏం చేయాలి? 3 మన కింద డైరెక్టర్ని చేయాలి. ఒకరి కింద ఒకరు కాదండి, ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఏ కింద బి, బి కింద సి అలా కాదు. ఏ బి సి, ఏబిసిలు 3కి ఒకరికొకరు సంబంధం లేదు. వాళ్ళ 3 మీ కింద డైరెక్ట్ లెగ్స్ అన్నట్టు. వాళ్ళ 3 డైరెక్టర్లు అయితేనే స్టార్ అంటారు. అట్లా ప్రతి లెవెల్కి. ఓకే? సో మీ కింద కనుక 6 డైరెక్టర్లు అయితే ABCDEF. ఓకేనా? సో అట్లా మీ కింద 6 డైరెక్టర్లు అయితే మిమ్మల్ని క్రౌన్ డైరెక్టర్ అని హౌస్ ఫండ్ ఇస్తారు 3%. ఓకేనా? దాని తర్వాత మీ డౌన్లో 8 మంది కనుక డైరెక్టర్లు అయితే, 8 కనుక మీ లైఫ్ లైన్లో డైరెక్టర్లు అయితే మిమ్మల్ని అప్పుడు యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అని ఎలైట్ క్లబ్ బోనస్ పేరు మీద 2% అడిషనల్ ఇన్కమ్ ఇస్తారు. సో ఇవి వెస్టీజ్లో ఉన్నటువంటి 9 రకాల ఆదాయాలు. ఇక్కడ మీకు ఇన్ఫామ్ చేయాల్సినటువంటి ఒక పెద్ద గుడ్ న్యూస్ ఉంది. అదేంటో ఒకసారి చెప్తాం. ఇప్పుడు ఎలైట్ క్లబ్ బోనస్ మనం ఎప్పుడు తీసుకున్నాం? యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అయ్యి 8 మంది డైరెక్టర్ని చేస్తేనే తీసుకున్నాం. మరి డీసీడీ కావాలంటే ఏం చేయాలి? 12 మంది డైరెక్టర్ని చేయాలి, డబల్ క్రౌన్ డైరెక్టర్ కావాలంటే. డియూసీడీ కావాలంటే ఏం చేయాలి? 16 మంది డైరెక్టర్ని చేయాలి. సో దీనికోసమే కంపెనీ ఒక గ్రేట్ గుడ్ న్యూస్ని అనౌన్స్ చేయడం జరిగింది. మీరు 12 మందిని 16 మందిని డైరెక్టర్ని చేయాల్సిన అవసరం లేదు, 8 మందిని కూడా డైరెక్టర్ని చేయాల్సిన అవసరం లేదు. ఉన్న 6తోటే, జాగ్రత్తగా రండి, ఉన్న 6తోటే మీరు క్రౌన్ డైరెక్టర్ ఉన్నప్పుడే యూసీడీ అవ్వచ్చు, డీసీడీ అవ్వచ్చు, డియూసీడీ కూడా అవ్వచ్చు. 6 లెగ్స్ తోటి. ఎలా?
అంటే మీరు 6 లైఫ్ లైన్స్ని క్వాలిఫై చేసి క్రౌన్ అయిన తర్వాత మీ క్రౌన్ డైరెక్టర్గా మీరు చేయాల్సిన బిజినెస్ ఎంత అంటే 2 లక్షల పీవీలు చేయాలి. క్రౌన్ డైరెక్టర్గా 2 లక్షల పీవీలు చేయటంతో పాటు ఒక లెగ్లో నుంచి 1 లక్ష మొత్తం చేయాలి. 1 లక్ష మొత్తం ఒక లెగ్లో నుంచి, మిగతా అంతా వేరే లెగ్లో నుంచి తీసుకోవచ్చు. అంటే ఒక లెగ్లో నుంచి హయ్యెస్ట్గా ఎంత పీవీ తీసుకుంటారంటే 1 ల్యాక్. అంటే మొత్తం 2 ల్యాక్స్ పీవీ కనుక మీరు క్రౌన్ డైరెక్టర్ చేయగలిగితే మిమ్మల్ని ఆటోమేటిక్గా యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అంటారు. ఎలైట్ల బోనస్ కూడా వస్తుంది మీకు. అంటే క్రౌను అయ్యుండి కూడా ఎలైట్ల బోనస్ తీసుకొని యూసీడీ కావాలంటే ఏం చేయాలి? క్రౌన్ క్వాలిఫై అయ్యి 2 ల్యాక్స్ పీవీస్ జనరేట్ చేయాలి. ఆ 2 ల్యాక్స్లో 1 లక్ష మాత్రమే తీసుకుంటారు ఒక లెగ్ నుంచి. మిగతా అన్ని లెగ్గులలో నుంచి మిగతా 1 ల్యాక్ పీవీ జనరేట్ చేయాలి. లేదు సార్, నా టీంలో ఒక లెగ్ నుంచి 3 లక్షల పీవీ ఉందంటే నో, తీసుకోరు. 1 లక్ష మాత్రమే తీసుకుంటారు. డీసీడీ అవ్వటం వల్ల 5 లక్షల పీవీ జనరేట్ చేయాలి. ఒక లెగ్లో నుంచి, ఒక లైన్లో నుంచి 2.5 ల్యాక్స్ పీవీ తీసుకుంటారు. మిగతా అన్ని లెగ్గుల్లో కలిపి, మిగతా 5 లెగ్గుల్లో కలిపి మిగతా 2.5 రావాలి. డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ కూడా సేమ్ 10 ల్యాక్స్ పీవీ చేయాలి. ఒక లెగ్లో నుంచి 5 ల్యాక్స్ తీసుకుంటారు. మిగతా అన్ని లెగ్గులలో కలిపి 5 ల్యాక్స్ తీసుకోవాలి. సో ఇది కంపెనీ ఇచ్చినటువంటి చాలా చాలా బంపర్ సూపర్ ఎక్సలెంట్ కేక ప్లాన్ ఇది. ఓకేనా? 6 లెగ్స్ తోటి యూ కెన్ బికమ్ డీసీడీ, డియూసీడీ అండ్ యూసీడీ. ఓకేనా? యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అంటే 8 లెగ్గులు, 12 లెగ్గులు, 16 లెగ్గులు, ఇన్ని లైన్స్ మెయింటైన్ చేయాలంటే కూడా కొన్నిసార్లు ఇబ్బంది పడే అవకాశం ఉండేది ఇంతకుముందు. సో నవ్ ఇట్ హాస్ కంప్లీట్లీ మన చేతిలోకి వచ్చేసింది. అంటే ఇట్ ఈస్ నాట్ దట్ వాళ్ళని తీసేయలేదండి. 12 లెగ్గులు ఉన్నది తీసేయడం అట్లా కాదు. మీరు 16 లెగ్గులతోటి కూడా డీసీడీ అవ్వచ్చు, 6 లెగ్స్ తోటి కూడా డీసీడీ అవ్వచ్చు. ఆ ప్లాన్ అది ఉంది, ఇది ఉంది. కానీ చాలామంది 6 లెగ్స్ తోటి ఇక్కడ పెట్టుకొని 16 లెగ్ల దాకా ఎందుకు పోతారు చెప్పండి? కాబట్టి 6 లెగ్స్ ఎక్కడ, 16 లెగ్స్ ఎక్కడ ఆలోచించండి. సో 16 లెగ్గులు మెయింటైన్ చేయడం కష్టం కాబట్టి వాళ్ళ మీద ఫోకస్ చేయడం కూడా కష్టం ఒక లీడర్ కాబట్టి వాళ్ళకు ఒక 6 మెంబర్స్ని చేశారు. ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద లీడర్స్, ఫస్ట్ మీరు 6 లెగ్స్ తోటి బిజినెస్ స్టార్ట్ చేయండి. వాళ్ళ మీద ఫోకస్ చేయండి, వాళ్ళని డెవలప్ చేయండి. నెంబర్ ఆఫ్ పీపుల్ బిజినెస్లోకి తీసుకురావడం వల్ల, నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్నటువంటి ఫ్యూచర్ని ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఒక 6 లెగ్స్ తోటి కనుక మీరు స్టాండప్ అవ్వగలిగితే 1 ఇయర్లో 1 ల్యాక్ తీసుకోవడం చాలా డెడ్ ఈజీ అండి వెస్టేజ్. Okay, so thank you so much all the leaders and I wish you wealth. Thank you all.